తిరుమలలో పరకామణి కేసు ఏదైతే రవికుమార్ అనేటటువంటి ఉద్యోగి, నేను మొదటి నుంచి చెప్పుకొస్తున్నా, అతను తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగి కాదు, జియంగార్ ఆశ్రమానికి సంబంధించినటువంటి ఉద్యోగి. అక్కడ పరకామణిలో జియంగార్ ఆశ్రమం వాళ్ళు ఉండాల్సి ఉంటుంది. అతను అక్కడ దాని తరపున ఉన్నటువంటి క్లర్క్. అతను అక్కడ డాలర్లు దొంగతనం చేస్తూ దొరకటం, $800 వరకు అతన్ని పట్టుకున్నటువంటి సందర్భంలో అతను ఇవాళ కాదు, నేను ఎన్నో ఏళ్ల నుంచి చేస్తున్నాను, దాంతో నేను అనేక ఆస్తులు సంపాదించానని చెప్పడం. అయితే ఆధారంగా వాస్తవంగా అది కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఎక్కువ శిక్ష పడదు. అందులో ఫస్ట్ టైం దొరికాడు కాబట్టి 15 రోజులు నెల రోజులు జైలు శిక్ష వేసి వదిలేస్తారు అన్నటువంటి కారణంగా అతనిని బెదరేసి అతని దగ్గర నుంచి 100 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు తిరుమల తిరుపతి దేవస్థానానికి రాయించి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా దాని మీద సంతకాలు పెట్టారు కాబట్టి ఇక వాళ్ళ మీద శిక్ష లేకుండా అక్కడ ఉన్నటువంటి అధికారి ద్వారా లోక్ అదాలత్లో ఫైనల్ సెటిల్మెంట్ చేసి క్లోజ్ చేసినటువంటి వ్యవహారం మీద శ్రీనివాస్ అనే జర్నలిస్ట్ ఇచ్చినటువంటి వినతి పత్రాన్ని పట్టించుకోకపోవడంతో అతను హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు పరకామణికి సంబంధించి నివేదిక ఇవ్వమని అడిగితే ఆ నివేదికని మొన్ననే ఇవ్వకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోని మందలిస్తే ఈవో ఇప్పుడు అశోక్ ఎవరైతే సింఘాల్ ఉన్నారో తను ఒక అఫిడవిట్ సబ్మిట్ చేశారు. వాస్తవంగా తిరుమల తిరుపతి దేవస్థానం పర్మిషన్ ఇవ్వలేదు ఆ వ్యక్తికి. ఎవరైతే ఇందులో లోక్ అదాలత్లో చేసినటువంటి వ్యక్తికి పర్మిషన్ ఇవ్వలేదు. తిరుమల తిరుపతి దేవస్థానం చీఫ్ విజిలెన్స్ సెక్యూరిటీ అధికారికి ఈ పిటిషన్ నేను ఆల్రెడీ పంపాను. పరకామణికి అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్, ఏవిఎస్ఓ కాదు, కేసుని రాజీ చేసుకునే అర్హత ఆయనకి లేదు అంటూ. అంటే పరకామణిలో అప్పుడు ఉన్నటువంటి ఏవిఎస్ఓతో లోక్ అదాలత్లో జరిగింది కాబట్టి అసలు అతనికి అర్హత లేదు అన్నటువంటి పాయింట్ని చెప్తూ దీని మీద తదుపరి చర్యలకు మేము సిద్ధమవుతున్నాం అని చెప్పుకొచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో త్వరలో దీని మీద నిర్ణయం తీసుకుంటామంటూ టీటీడీ అఫిడవిట్ వేసింది.